వైసీపీ 5 ఏళ్లలో రాష్ట్రంలో సాగించిన అరాచకాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంటగట్టే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో పాపం అడ్డంగా దొరికిపోయింది. మాజీ కోడిగుడ్డు మంత్రి మాజీ అంటే అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన ఐటీ కంపెనీలు ఏ రోజు తీసుకురాలేదు, కానీ నిన్న ఎర్రమట్టి దెబ్బల వద్దకు వెళ్ళి ఇది అంతా తెలుగుదేశం పార్టీ తవ్వేసింది, నెల రోజుల్లోనే తవ్వేసిందని చెప్పి ఆయన గగ్గోలు పెట్టి పాపం వీడియోలను ఫోటోలు విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి 1200 ఎకరాలు 1195 ఎకరాల్లో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వచ్చాయంటే 480 ఎకరాలకు వచ్చాయి. అంటే దాదాపుగా 700 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలను ఎవరు తవ్వారు? ఎవరి హయాంలో తవ్వారు? వైసీపీ హయాంలో తవ్వారు. ఆ తవ్వకాలు నేటికి కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీని మీద సీఎంఓ రియాక్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రమట్టి దెబ్బల వద్ద ఎటువంటి తవ్వకాలు జరపకూడదని చెప్పి జాయింట్ కలెక్టర్తో పాటు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వాహనాలు వస్తే సీజ్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇది వైసీపీ హయాం నుంచి నడుస్తున్నటువంటి దందా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంటే ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేశారు. కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీయే చేసినట్టుగా లెక్క వీళ్ళకి. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ నేతలే అక్కడ ఎర్రమట్టి దెబ్బలను దవ్వేస్తుంటే ప్రభుత్వం ఎందుకు సీరియస్ అవుతుంది? ఎందుకు వాహనాలు వస్తే సీజ్ చేయండి, వాళ్ళు వస్తే కేసులు పెట్టండి అని చెప్పి ఎందుకు చెప్తారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? తవ్వేది టీడీపీ నేతలు అయితే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది కదా, ఒక 4 రోజులు 2 నెలల రోజులు కళ్ళు మూసుకుంటుంది కదా, ఒక 6 నెలలు. ఎందుకు రియాక్ట్ అవుతుంది? తవ్వింది వైసీపీ నేతలు. గతం నుంచి 700 ఎకరాలు తవ్విన మీరు ఈ రోజుకి దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే బరి తెగించేశారు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని బరి తెగించేశారు. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ దీనికి సంబంధించి అక్కడ స్థానిక అధికారులను నిలదీస్తే వాళ్ళు నీళ్లు నమ్ములుతున్నారు అనుమతులకు సంబంధించి. కానీ తవ్వకాలు ఎందుకు ఇలా జరిగాయి, మీ అందరు నిద్రపోతున్నారని అడిగితే అక్కడ ఉన్న అధికారులు నీళ్లు నమ్ముతున్నారు. ఎందుకని? వైసీపీ హయాంలో వైసీపీతో అంటగాగిన అధికారులు వాళ్ళలో 2కి మెమోలు జారీ చేశారు. ఆల్రెడీ ఒకళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మరి టీడీపీ నేతలు తవ్వుకుంటే అధికారులను ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంటే ఈ ఎర్రమట్టి దెబ్బల వ్యవహారం బయటకు వస్తే అది వైసీపీ మెడకు చుట్టుకుంటుంది. తిరిగి రివర్స్లో తెలుగుదేశం పార్టీయే తవ్వేసిందంటే పోతుంది కదా. ఇది నిన్న గుడ్డు మంత్రి ఆడినటువంటి డ్రామా. కాకపోతే ఏంటంటే డ్రామా పూర్తిగా బెడుసు కొట్టి రివర్స్ అయింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఇదిగో మన దగ్గర ఒక వీడియో ఉంది. ఈ వీడియో ఎప్పుడుది? ఇదిగో ఇక్కడ, ఇదిగో ఈ వీడియో ఎప్పుడుది? ఇది 2021 జూన్ 25 నాటిది. ఇదిగో ఎర్రమట్టి దెబ్బలు తవ్వేస్తున్నట్టుగా నాడు ఒక వార్తా ఛానల్లో వచ్చినటువంటి కథనం ఇది. ఇది కూడా మళ్ళీ ఏబిఎన్నో TV5 కానే కాదు, ఒక వార్తా ఛానల్లో వచ్చినటువంటి కథనం ఇది. ఎప్పుడిది? 2021 జూలై 25, 2021 జూలై 25న వచ్చినటువంటి కథనం ఇది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు, ఒకప్పటి స్టార్ హీరోలందరూ షూటింగ్ స్పాట్లకు వచ్చినటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బలు భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి ఎర్రమట్టి దెబ్బలను భారీ యంత్రాలైనటువంటి జేసీబీలను పెట్టి తవ్వేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వాళ్ళే లేదు. ఇలాంటి వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఎర్రమట్టి దెబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇది ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఆవేదన కూడా చెందుతున్నారని చెప్పి నాడు ఒక డీటెయిల్డ్ కథనం రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో తవ్వుకుంటే వైసీపీ హయాంలో కథనం ఎలా వచ్చింది? 2021 జూలై 25న కథనం ఎలా వచ్చింది? గుడ్డు మంత్రి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే భౌగోళిక వారసత్వ సంపద పేరుతో గుర్తింపు పొందిన వీటిని అడ్డగోలుగా నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరే. దీనికి సంబంధించిన ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఇదిగో 2019 మేలో ఉన్నటువంటి ఇది గూగుల్ మ్యాప్స్ నుంచి తీసినటువంటి ఫోటో. ఎర్రమట్టి దెబ్బల్ని 2019 మేలో మొత్తం గ్రీన్గా ఉంది. ఇక్కడెక్కడ కూడా తవ్వకాలు లేవు. మీకు ఈ ఫోటోలో చాలా స్పష్టంగా కనపడుతుంది, చూడండి. మరి ఇదే 2024 మేలో తీసినటువంటి ఫోటో ఇది. ఇదిగో తవ్వేసి మొత్తం ఒక ఎల్ షేప్లో మొత్తం తవ్వేసి కనపడుతుంది ఇక్కడ. ఇవి ఎర్రమట్టి దెబ్బలను
ఆ గూగుల్ మ్యాప్స్ నుంచి తీసినటువంటి ఫోటోలు ఇవి. మీరు అబద్ధం ఆడవచ్చు, నేను అబద్ధం ఆడవచ్చు, సో పార్టీలు అబద్ధం ఆడవచ్చు, కానీ గూగుల్ మ్యాప్స్ అయితే ఇక్కడ అబద్ధం ఆడవు కదా. మీరైనా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలను బయటికి తీస్తే చాలా స్పష్టంగా కనపడుతుంది. 2024కి 2019కి ఎంత వ్యత్యాసం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కావాలని 2019లో ఎక్కడా కూడా తవల. 2019 మే అంటే నాడు తెలుగుదేశం పార్టీ దిగిపోయే టయానికి అనుకోండి ఎక్కడా కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఫోటో మార్చగానే మీకు స్పష్టంగా అర్థమైపోద్ది. ఇక్కడ ఎప్పుడైతే 2024 మే వచ్చిందో అక్కడికి పూర్తిగా దవ్వేశారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజులైంది. ఇది మే వరకు తీసుకున్నటువంటి మ్యాప్ ఇది. మరి ఎలా వచ్చింది? ఆ మ్యాప్లో తవ్వకాలు ఎలా వచ్చాయి? గూగుల్ మ్యాప్స్ అయితే అబద్ధం ఆడదు కదా. మరి ఇంత నీచంగా సిగ్గు శరం లేకుండా మీరు చేసినటువంటి పనులను తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సబాబు? నిన్న కోడిగుడ్డు మంత్రి ఎగేసుకుంటూ వెళ్ళాడు కదా. మరి వెళ్ళినప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ని బయట పెట్టాల్సింది. గూగుల్ మ్యాప్స్ కానీ కోడిగుడ్డు మంత్రికి మరి తెలుసో లేదో, ఎందుకంటే ఐటీ కంపెనీలు అంటే గుడ్డు పొదగటం అని ఈయన, మరి గూగుల్ మ్యాప్స్ అంటే తెలుసో లేదో నాకు తెలియదు. కానీ గూగుల్ మ్యాప్స్ నుంచి కానీ దీన్ని కానీ బయటికి తీసుకుంటుంటే ఆ రోజే అర్థమయ్యేది ఎవరి హయాంలో జరిగిందనేది. అంటే కేవలం ఇది వైసీపీ మీద నిందపడకుండా అడ్వాన్స్డ్గా అటాక్ చేయడం అనమాట. ఇదొక ప్లాను. రేపటి రోజున ఖచ్చితంగా ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించిన వ్యవహారం బయటకు వస్తుంది. దీని వెనక ఎవరు ఉన్నారో దొరికిపోతారు. అప్పుడు గుడ్డు మంత్రి భోగోత్వం కూడా బయటకు వస్తుందనే ఒక భయంతో ఇప్పుడు రివర్స్ అటాక్ అనమాట. మేము ముందే చెప్పాం కదా మన తెలుగుదేశం పార్టీ తవ్వేసిందని, ఇప్పుడు మా మీద నిందలేస్తున్నారా అని తప్పించుకోవడం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి దొంగ డ్రామా ఇది. ఎర్రమట్టి దెబ్బలను 1195 ఎకరాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పుడు 480 ఎకరాలకు కుదించేశారు. అంటే దాదాపుగా 700 ఎకరాలలో పూర్తిగా తవ్వకాలు జరిపింది వైసీపీ హయాంలోనే. అప్పుడు అధికారులు నిద్రపోయారు. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ నిలదీస్తే అధికారులు సమాధానం చెప్పకపోతే ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఒకరిని ఏకంగా సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ చేయలా. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు తవ్వారు, ఎందుకు ఈ తవ్వకాలు జరుగుతుంటే అడ్డుకోలేదని పలు ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలితే వెంటనే చర్యలు తీసుకున్నారు. తక్షణమే దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూతో పాటు ఇటు జూలాజికల్తో పాటు పోలీస్ శాఖతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఎవరైనా సరే అక్కడ తవ్వటానికి వచ్చి వాహనాలు వేసుకొస్తే సీజ్ చేయమని, అడ్డగోలుగా అనుమతులు లేకుండా తవ్వే ప్రయత్నం చేస్తే, ఆ చుట్టుపక్కల ఎక్కడ తవ్వినా సరే అనుమతులు లేకుండా తవ్వే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న జాయింట్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీ నేతలు తవ్వుకుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ అక్రమాలకు పాల్పడితే ఎందుకు అధికారులు ఇంతలా వెళ్తారు? ప్రభుత్వం ఎందుకు సీరియస్ అవుతుంది? ఏకంగా సీఎంఓనే ఎందుకు స్పందిస్తుంది? సో ఇదంతా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా. ఈ ఎర్రమట్టి దెబ్బల తవ్వకాల వెనకాల వైసీపీ హస్తం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ తవ్వకాలకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి.